జిల్లాకు కరువు, ఎడారీకరణ అనేటివి 2 కవల సమస్యలుగా చాలా ఏండ్లుగా ఉంటూ ఉన్నాయి. ఈ కవల సమస్యలకు అదనంగా ఇప్పుడు ఈ వాతావరణంలో మార్పులు రావడము, వాతావరణ వైపరీత్యాలు ఎక్కువ కావడము జరిగింది. దానివల్ల ఒకదానికొకటి సమస్యలకు తోడై చాలా జటిలమైనటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ సమస్యలకు పరిష్కారం అనేది ఎక్కడ ఉంది అని చెప్పి ఆలోచన చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనా సంస్థలు కానివ్వండి, శాస్త్రజ్ఞులు కానివ్వండి, మరి ఏమి ఆలోచన చేస్తున్నారు అంటే ప్రకృతి వ్యవసాయమే ఈ సమస్యలకు ఏకైక పరిష్కార మార్గము అని చెప్పని చెప్తున్నారు. ఎందుకు ఆ విధంగా చెప్తున్నారంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి వ్యవసాయ విధానంలో రసాయనాల వాడకం అనేది మోతాదు మించి మరి ప్రకృతిని ధ్వంసం చేస్తున్నది. సో దానివలన ప్రకృతి ధ్వంసం ఆపాలని చెప్పనంటే రసాయనాలు లేనటువంటి వ్యవసాయం, అదేవిధంగా ప్రకృతికి సంరక్షణ చేసేటువంటి వ్యవసాయం మనం పాటించాలా. దాన్నే మనం ప్రకృతి వ్యవసాయము అని చెప్పని అంటున్నాం అన్నమాట. సో కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయంలో విధానాలన్నీ కూడా ప్రకృతిని ధ్వంసం చేసేటివిగా కాకుండా ప్రకృతిని సంరక్షించేటివిగా ఉండాలా. ఆ దిశగా మనం వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవాలా అనేటువంటి సందేశాన్ని మరి ఈ కార్యక్రమం ద్వారా మేము ఇటు రైతులకు, తర్వాత ప్రభుత్వ పరిశోధనా సంస్థలకు, ప్రభుత్వ డిపార్ట్మెంట్స్కు, మరి సివిల్ సొసైటీ ముఖ్యంగా పౌర సమాజం దృష్టికి కూడా తీసుకొని పోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ అంశంపైనే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ముఖ్యంగా రైతులకు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో మన జిల్లాలో రైతులు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళనే ముందుండి ఈ కార్యక్రమాన్ని మేము నడిపించడం అనేది జరుగుతుంది అన్నమాట.